నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్, అలాగే జెమాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనుష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. కోరిక నెరవేరటం అనేది సర్వసాధారణంగా కోరికలు ఉంటాయి కదా మనకి. కోరికలు లేకుండా ఏ మనిషి ఉండడు. కోరికలు లేకుండా ఉన్నారంటే అద్భుతం సాధనలో ఉన్నారు సాధకులు ఖచ్చితంగా. అయితే అంత ఇప్పుడు మనం గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు డెఫినెట్ గా రకరకాల కోరికలు ఉంటాయి. ఈ కోరిక నెరవేర్చుకునే పద్ధతి ఏదైనా మంచి రెమెడీ ఏదైనా చెప్తారండి మన వాళ్ళకి? ఓకే అమ్మా. ఇప్పుడు మనకొచ్చి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఏ దేవుళ్ళకి పూజ చేయవాలన్నా కలసం పెడతారు. అవునండి. కలసం దేనికి కొబ్బరికాయతోదా పెడతారు అవును కదా. ఆ కొబ్బరికాయలో ఎవరంటే శివుడు అంశం ఉంటుంది. అందుకే దాంట్లో 3 కళ్ళు ఉంటాయి. 3 కళ్ళు ఉంటాయి. ఎందుకంటే శివుడిని అసలు చెప్పాలంటే ఏ పూజ అయినా సక్సెస్ కావాలంటే ఆ కొబ్బరికాయ అనేది పెట్టిదే పూజిస్తారు. సో దాని లోపల ఉన్నది శివుడు ఆకారమే చెప్తారు. అయితే చెప్పాలంటే ఆయనకు ఎట్లా పూజ చేయడం అంటే ఇప్పుడు కోరికల గురించి కొంతమంది చాలా కోరికలు ఉంటాయి. ఎవరికి కోరికలైన మనుషులే లేవు, ఎవరు ఉండరు. ఏదో ఒక కోరిక ఉంటది. కొంతమందికి ఇల్లు కొత్త కొనుక్కోవాలనో, లేదు వాళ్ళకి ఏదైనా బిజినెస్ లో డెవలప్మెంట్ గురించి ప్రతిదీ ఏదో ఒకటి. అయితే వీళ్ళు ఏం చేయవచ్చు అంటే కోరిక పెట్టుకునే వాళ్ళు అయితే ఫస్ట్ ఈయనకు వచ్చే టైమింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం చేయాలంటే ఈ పూజ అంటే ఇప్పుడు కొబ్బరికాయ పెట్టుకొని చేసేదానికి 11 రోజులు పూజ చేసుకోవచ్చు. అది ఫస్ట్ మనం వచ్చి స్టార్ట్ చేసేది టైమింగ్ అదంతా చూసుకోవాలి. అంటే జనరల్ గా వచ్చి ఆ రోజు మంచి ముహూర్త రోజుగా ఉండొచ్చు. లేకపోతే జనరల్ గా మనం ఏంటంటే సోమవారం మొదలు పెట్టవచ్చు. సోమవారం మొదలు పెట్టి 11 రోజులు. ఎందుకంటే మన శివుడు అంశం కదా ఉంటాడు అసలు స్వామివారు అట్లా ఆ కొబ్బరికాయలో అనుకొని. సో మనం పూజించేటప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒక కొబ్బరికాయ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పైన ఉన్నవి అంత పొట్టులాగా ఉంటాయి అవన్నీ తీసేయాలి. చూస్తే అసలు మనం ఎట్లా మనం అయ్యప్ప స్వామికి తీసుకెళ్తారు చూడండి, అంత మంచిగా ఆ కొబ్బరికాయని తీసుకొని తర్వాత దాంట్లో ఏంటంటే ఫస్ట్ వాటర్ తో ఫస్ట్ లైట్ గా అవి కడిగేసి దానిపైన పసుపు పౌడర్ అంటే పసుపుతో మంచిగా రబ్ చేసుకోవాలి. తర్వాత మంచిగా చూస్తే మనకు అమ్మవారి ఇప్పుడు దేవుడికి ఎట్లా అలంకరణ చేస్తారు శ్రావణ మాసంలో ఎలా పెడతాం అట్లా చేసేసి బొట్టు పెట్టేసి స్వామి వారిని అసలు అందులో ఉన్నట్టుగా అనుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే గణపతి పూజ స్టార్ట్ చేయాలి. తర్వాత ఈయన ఒక కొబ్బరికాయను వచ్చి ఒక పీట పెట్టి పీట మీద ఒక ప్లేట్లో ఏంటంటే కొంచెం ఫుల్ గా అవి బియ్యం పోసి దాని మీద ఆ కొబ్బరికాయ నిలబెట్టాలి. అంటే మనకు కొంచెం ఏంటంటే అప్పుడు గ్రిప్ గా ఉంటది అది. అంటే ఇది చెంబులో పెట్టడం కాదు, అవును, ఇది పూజ గదిలో పెట్టాలి. అంటే పూజ అందరికి ఏముందంటే ఇది సెపరేట్ గా అంటే వేరే టైం మన ఇప్పుడు పూజ రూమ్ లోనే చేసుకునే పూజదా ఇది, బయట కూడా కాదు. సో ఇవి మనం ఏంటంటే నిత్య పూజలు మామూలు మీరు ఎట్లయితే పీట వేసుకొని చేస్తారో అలానే పీట, దాని మీద ప్లేటు, దాంట్లో బియ్యం పోసేసి ఆ కొబ్బరికాయని రెడీ చేసుకుని బొట్టు పెట్టి దాంట్లో స్వామివారు ఉన్నట్టుగా ఆవాహనం చేసుకోవాలి. ఫస్ట్ మనం గణపతి పూజ, దాని తర్వాత స్వామివారిని మంచిగా అంటే శివ మంత్రం చదువుకోవచ్చము, లేకపోతే ఆయనకు శివ గాయత్రి చదువుకోవచ్చము, పంచాక్షరం ఓం నమ శివాయ. సో ఆ పంచాక్షర మంత్రం కూడా చదువుకోవచ్చు. చదువుకుని ఏం చేయొచ్చు అంటే 108 టైమ్స్ లేదు ఒక హాఫ్ అన్ అవర్ చదువుకుని ఆయనకు విడిగా అంటే బిల్వ పత్రాలతో అర్చన చేసి నెక్స్ట్ ఏంటంటే కోరిక పెట్టుకోవాలి. కోరిక నేను 11 రోజులు మీకు పూజ చేస్తాను స్వామి, అసలు మీకు వచ్చి ఎంత మొక్కుతంటే భక్తిగా నేను నిజమైన భక్తితో మొక్కుతాను, నాకు అనుకున్న పనులు మంచిగా సెట్ అవ్వాలని కోరుకుని ఇట్లా రోజు అంటే ఇప్పుడు పూజ చేసి ఆ బిల్వ పత్రాలతో అర్చన చేసిన తర్వాత ప్రసాదం పెట్టి ఆరతి ఇవ్వాలి. ఏం ప్రసాదం అంటే ప్రసాదం అంటే మామూలుగా మనం వచ్చి ఏంటంటే ఏదైనా స్వీట్ చేసి పెట్టవచ్చము. తర్వాత ఆయనకు తెలుసా అసలు చాలా అంటే మనకు కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ప్రసాదాలు ఒక 5, 6 అట్లా చేయాలని కూడా లేదు. ఆయన ఏది పెట్టినా ఇష్టంతో తీసుకునేవాడు శివుడు కదా. సో అందుకని ఏదో వాళ్ళకి వీలైన స్వీట్ లేదు డ్రై ఫ్రూట్స్ లేదా అరటిపండు, బెల్లము, సో ఏది పెట్టినా పర్వాలేదు. ప్రసాదం ఒకటి పెట్టి ఆరతి ఇచ్చేసి తర్వాత ఆయనకి ఏంటంటే మొక్కు అంటే మనం మొక్కుంటాం కదా, ఈ కొబ్బరికాయ పెట్టి 11 రోజులు మొక్కాలి. అంటే ఆ ప్రసాదం మళ్ళీ ఇంట్లో ఉండే వాళ్ళే తీసుకోవచ్చు. ఇది నెక్స్ట్ డే కూడా ఏం చేయాలంటే సేమ్ ఇలానే గణపతి పూజ, తర్వాత కొబ్బరికాయకి బిల్వపత్రాలతో అర్చన. అయితే రోజు ఆయనకు వచ్చి ఆ పసుపు కుంకుమ పెట్టేది కదా, ఫస్ట్ డే పెట్టి పెట్టేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే కొబ్బరికాయ పూజ అంత తొందరగా ఫలితం ఇస్తుంది. సో ఇలా పెట్టి మొక్కుతూ రావాలి. ఇలా 11 రోజులు అయిన తర్వాత వాళ్ళ కోరిక ఏదైతే నెరవేరుతుందో దగ్గర ఏదన్నా అసలు వాళ్ళ కోరిక అయిన తర్వాత తీసుకెళ్లి అవి సముద్రంలో తీసుకెళ్లి కలిపేవాళ్ళం. ఎందుకంటే మనకు సముద్రంలోనే కలపాలా? కలిపితే మంచిది అనమాట. మన పనులు మంచిగా అయింది,
సో వెళ్ళాల్సిందే. అవును. మా దగ్గర సముద్రం లేదండి, మేము అంటే సముద్రం కొన్ని దగ్గర రోజులు వెళ్ళే కావాలి, వెళ్ళాల్సిందే. వెళ్ళి తీసుకెళ్లి కలపాలి. ఎప్పుడు వాళ్ళ పనులు అయిన తర్వాత అది అలాగే ఇంట్లో పెట్టేయచ్చా? అట్లనే 11 రోజులు అయిన తర్వాత తీసి ఒక చిన్నగా ఏదైనా బాక్స్ లాగా పెట్టి సేఫ్ గా పెట్టి పెట్టాలి. సో అవి పనులు అయిన తర్వాత తీసుకెళ్లి కలిపేవాలి. అయితే అంత భక్తిగా మొక్కాలి, ఎందుకంటే కొబ్బరికాయకి చాలా పవర్ ఎక్కువ ఉంటుంది. అసలు చెప్పాలంటే చాలా మంది పూజలు తమిళనాడులో మీకు తెలిసే ఉంటది, అంటే సూరతేంగ అని అంటారు తమిళ్లో దాన్ని. ఎందుకంటే స్వామి వారు గణపతికి కొడతారు చూడండి. వాళ్ళకి ఏ దిష్టి ఉన్నా, నర దిష్టి ఉంటానో లేదు, కొన్ని పనులు కార్య విఘ్నం అవుతూ ఉంటుందన్నో వాళ్ళు ఏం చేస్తారంటే గణపతికి మొక్కుంటారు. అంటే 108 కొబ్బరికాయ కొడతాను మొక్కున్న వాళ్ళు ఉంటారు. సో అది దాన్ని సూరతేంగ అని అంటారు. ఆ టెంపుల్ ముందుగా పూజించేసి ఏం చేస్తారంటే అక్కడ అవి తీసుకెళ్లి కొడతారు. సో ఇవి జరుగుతుంది, అది ఎప్పట్లో కాలంలోంచే ఉంది. అంటే ఆ కొబ్బరికాయ కొట్టడం వల్ల వాళ్ళ సమస్యలంతా తొలగిపోతుంది అనేసి. సో ఇట్లా కూడా చేయవచ్చు, కొబ్బరికాయతో చేసేది అంత పవర్ఫుల్. అది వినాయకుడికి చేసేది ఉంటుంది. అయితే నేను చెప్పేది ఇంట్లోనే పెట్టి ఈ పూజ చేయడం ఏమైతుందంటే వాళ్ళు అనుకున్న పనులు తొందరగా సెట్ అవుతుంది. సో ఇది ఎవరైతే కోరుకుని కూడా చేయవచ్చు. అంటే చాలా మందికి విష్ణుమూర్తి మొక్కుతున్నాము, మళ్ళీ శివుడిని మొక్కవచ్చు అంటే మీరు విష్ణు ఆకారంగా కూడా మొక్కవచ్చు. మనకు కావాల్సిన దేవుడు విష్ణుమూర్తిగా కూడా చేయొచ్చు. అంటే హరి శివుడు రెండు ఒకటే, వాళ్ళిద్దరికి భేదం ఏమిటి? అది చూస్తే అసలు ఎవరు అనుగ్రహం పొందరు కదా. శివకేశవులకి భేదం అనేది లేదు, అందుకే ఇద్దరు ఒక్కటే అనుకోండి. సో అందుకే మనం మొక్కేది మీకు ఏ ఇష్టమో, అసలు విష్ణువుగా మొక్కోవచ్చు, లేదు శివుడిగా మొక్కోవచ్చు, కానీ భక్తి ఉండాలంతే. సో మంచిగా చేయండి, తప్పకుండా అయితే ఎవరైనా కానీ సమస్యల నుంచి బయటపడతారు. అద్భుతం. అయితే మధ్యలో మాత్రం అడ్డు రాకూడదు కదా మేడం? రాకూడదు. 11 రోజులు మనం పూజించేప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి, నాన్ వెజ్ తినకూడదు. అంటే ఎవరైనా చనిపోతున్నా వేరే ఏదైనా ఉంటే చేయవచ్చు. అంటే చాలా మందికి ఇది ఒక సమస్య ఉంది. మీరు చెప్పినట్టుగా 1 year దాకా ఏం చేయకూడదు, మా పెద్దవాళ్ళు చనిపోయారు వీళ్ళు బట్ అట్లా కాదు. వాళ్ళు చనిపోయిన 16 రోజుల తర్వాత ఏ పూజలైనా చేసుకోవచ్చు. అయితే పార్టీలు ఫంక్షన్లు చేసుకోకూడదు. అయితే వీళ్ళు ఎందుకంటే పెద్దవాళ్ళు సంవత్సరం వరకు ఏం చేయకూడదు అని చెప్పి పెట్టారంటే పార్టీలు ఫంక్షన్లు అంటే వాళ్ళని మర్చిపోయి ఏదో ఒకటి వీళ్ళు అసలు లైఫ్ ని ఎంజాయ్ చేయకూడదు కదా. దేవుడు భక్తి ఉండొచ్చము, దేవుడికి పూజలు చేయవాల, అప్పుడుదా వాళ్ళ ఇంట్లో చనిపోయిన ఒక ఆత్మ కూడా శాంతిస్తుంది. కానీ ఇది చాలా మంది తెలియట్లేదు. 1 year దాకా దీపం పెట్టకుండా చాలా బాధపడుతూ ఉంటారు. నేను చాలా మంది చూసాను. నేను తర్వాత వాళ్ళందరినీ మార్చాను అసలు. తర్వాత వాళ్ళ లైఫ్ మంచిగా కూడా అయింది. సో ఇవన్నీ ఎందుకంటే చాలా మంది తెలియాలి అసలు. సో వేరే అడ్డు మాత్రం రాకూడదు, మధ్యలో ఆపకూడదు, ఖచ్చితంగా చెయ్యాలి. అవును, అట్లా చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఈజీ కదా పరిహారం అంటే దేవుడికి అసలు ఏం లేదు, కొబ్బరికాయతో చేసే పూజ అంతే, వేరేం లేదు. రైట్ మేడం, చక్కటి రెమెడీ చెప్పారు. డెఫినెట్ గా ఈ రెమెడీ చేసుకుని వారి వారి కోరికల్ని తీర్చుకుని డెఫినెట్ గా అది ఏ స్వరూపంలో అయినా, అమ్మవారి స్వరూపంలో చేసుకోవచ్చు, ఆ కొబ్బరికాయలోనే శివుణ్ణి చూసుకోవచ్చు, విష్ణువుని చూసుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళ ఇష్టదైవం బేసిక్ గా, అంతే కదండి. డెఫినెట్ గా కోరికలు తీర్చుకుని డెఫినెట్ గా సముద్రుడికి సమర్పించాలి అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మన కోరికలు తీర్చినప్పుడు మనం కూడా గ్రాటిట్యూడ్ తో వెళ్ళి సమర్పించాలి. లేదండి అనే ఆప్షన్ వద్దు. ఎన్నాళ్ళ లోపు సమర్పించాలి మేడం దాన్ని? అట్లా తప్పకుండా తీసుకెళ్లి సముద్రంలో కలిపేవాలి. రైట్, అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలండి. నమస్కారం. నమస్కారం.